అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి మనం చదువుకున్న వాక్యం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన ఈ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ప్రియులారా, ఈ రాత్రి చాలామంది జీవితాల్లో ఆనందం అనేది లేదు. ఎందుకనంటే కొంతమందికి ఆ ఆనందాన్ని పాడు చేసేటువంటి సమస్యలు ఉన్నాయి. కొంతమంది అనారోగ్యాన్ని బట్టి ఆనందం లేకపోతే, కొంతమంది వారి కుటుంబాన్ని బట్టి ఆనందం లేకపోతే, కొంతమందికి శత్రువులను బట్టి ఆనందం లేకపోతే, కొంతమందికి ఆర్థిక సమస్యలను బట్టి ఆనందం లేదు. ఇలాగ మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఆనందం ఉండాల్సిన ప్లేసులో, సంతోషంగా బ్రతకాల్సిన ఆ జీవితంలో ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని వేదన, ఏదో చెప్పుకోలేనటువంటి దుఃఖముఖులై చాలామంది జీవితాల్లో సంతోషం అనేది లేదు, ఆనందం అనేది లేదు. ఈ ఆనందం లేక చాలామంది రకరకాలుగా ప్రయాసపడి ఆనందంగా బ్రతకాలని ప్రయత్నించినా ఈరోజు ఆనందంగా ఉంటే రేపు దుఃఖం, కొంచెం సేపు సంతోషంగా ఉంటే కొంచెం సేపు దిగులు. చాలామంది ఏదో కాస్త సరదాగా సంతోషంగా గడపాలని ఏ పార్కు ఏమిటో ఏ సినిమాలకు వెళ్ళి కాసేపు సినిమా చూసి కాసేపు పార్కులో ఉన్నా మళ్ళీ ఇంటికి వచ్చేప్పటికి యథారాజా తదా ప్రజ అన్నట్టుగా చాలామంది జీవితాల్లో ఆ పార్కులో ఉన్న కాసేపు సంతోషం, ఆ బ్యారేజీలు అమ్మటో ఆ బీచ్లు అమ్మటో తిరిగిన కాసేపు సంతోషం, ఏదో సరదాగా సినిమాకి వెళ్తే 4 జోకులు వింటే సంతోషం వస్తుందని కాసేపు వాటిని చూస్తే ఆ ఆనందం కూడా ఎంతసేపు అయ్యా అంటే ఆ సినిమా చూసినంతసేపు, ఆ జోకులు విన్నంతసేపు సంతోషంగా ఉంటుంది. మరలా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే యథారాజా తదా ప్రజగా ఉండిపోతుంది. కానీ ఒక వ్యక్తి ఎల్లప్పుడూ, ఎప్పుడు, ఆల్వేస్, ప్రతి సమయంలో, అన్ని వేళలా, అన్ని విధాల సంతోషంగా ఉండాలంటే ఆ వ్యక్తి ఆనందించగలిగినటువంటి ఆ విధానాన్ని పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీయులకి. ఫిలిప్పీయులారా, ఒకవేళ నీకున్న సమస్యలను బట్టి నీకు ఆనందం కొంతసేపు అయి ఉండొచ్చు, నీ ఆనందం కాసేపు అయి ఉండొచ్చు, కానీ ఎల్లప్పుడూ నిజమైన ఆనందం ప్రభువునందే. హల్లెలూయా. ప్రభువునందే ఎల్లప్పుడూ ఆనందం. ఎందుకంటే ప్రభు నిన్ను దుఃఖపరచడు, ప్రభు నిన్ను బాధ పెట్టడు, ప్రభు నిన్ను వేదన గురి చేయడు. ఆయన ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా ఉండాలని, నీ సంతోషాన్ని చూసే దేవుడు కానీ నీ దుఃఖాన్ని చూసే దేవుడు కాదు. మనుషులైతే నీ దుఃఖాన్ని చూడాలనుకుంటారు. ఒకవేళ నువ్వు ఆనందంగా ఉన్నా కూడా నీ ఆనందాన్ని చెరపడానికి మరి అనేక రకాల ప్రయత్నాలు చేసి నీ ఆనందాన్ని ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా నీ ఆనందాన్ని పాడు చేయొచ్చు. కానీ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాడు, నీ ఆనందాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు ఆయన. అందుకే రాత్రి మీకు చెప్తున్న మాట అంటే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించవచ్చు. ఎవరి ఆనందాన్ని కోల్పోయినా ఈ రాత్రి ప్రభువును బట్టి నీ జీవితంలో నిజమైనటువంటి ఆనందం ఉంది.
ఆ నిజమైన సంతోషం ప్రభువులో ఉంది. రాత్రి మీకు కొన్ని మాటలు చెప్పి మరి లైవ్ కార్యక్రమం ముగించుకుందాం. ఒకటి, నీ జీవితంలో ఒక ఆర్థిక సమస్యలే ఉంటే ఎలా ఆనందంగా ఉండగలవు? అనారోగ్యమే ఉంటే ఎలా ఆనందంగా ఉండగలవు? కుటుంబంలో సమాధానం లేకపోతే ఎలా ఆనందంగా ఉండగలవు? శత్రువులు ఉంటే ఎలాగ ఆనందంగా ఉండగలవు? మరి ఇవన్నీ ఉన్నప్పుడు నేను ప్రభువునందు ఎలా ఆనందించగలను? అంతే కదా. ప్రభు పట్టం ముందు పెట్టుకొని నవ్వుకోమంటావా పాస్టర్ గారు? లేకపోతే యేసయ్య పేరు తెలుసుకొని నవ్వు లేకపోయినా నవ్వమంటారా? హృదయంలో బాధ పెట్టుకొని పైకి ఎట్లా నవ్వమంటారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. హృదయంలో బాధ ఉంది, హృదయంలో దుఃఖం ఉంది, పైకి ఎట్లా నవ్వమంటావు? ఒక హృదయంలో దుఃఖం ఉండి పైకి నవ్వుతుంటే అది వ్యసనమే కదా బైబిల్ చెప్తున్న మాట ప్రకారం. మరి ఆనందం ఎలా వస్తుంది పాస్టర్ గారు? లేనిపోయింది ఎలా తెచ్చుకోమంటారు? కితకితలు కానీ పెట్టుకోమంటారా అని చాలామందికి రకరకాల డౌట్. అసలు డౌట్ పుట్టాగా నువ్వు పుట్టావు, ఆ తర్వాత విషయం. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ డౌట్స్ పోయి నిజమైన ఆనందం ప్రభువులు ఎలా వస్తుందో మీకు చెప్తాను. ఒకవేళ లైవ్ చూస్తున్న నీకున్నటువంటి ఆరోగ్యం లేని స్థితిని బట్టి నువ్వు బాధగా ఉన్నావు, నీకు నవ్వు రాట్లా, అంతే కదా. జ్వరం వచ్చింది, ఎలా నవ్వమంటావు? అంతే కదండి. తలకాయ నొప్పి పడుతుంది, తల గట్టిగా పట్టుకొని నవ్వమంటావా? కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఏడిపోతుంది కానీ నవ్వు వస్తుందా? చెప్పండి. నా కాళ్ళు నొప్పులు పడుతుంది అని నవ్వగలమా? కడుపులో నొప్పి పడుతుంది, గట్టిగా నవ్వగలమా? నాకు వ్యాధి ఉందయ్యా, నాకు బలహీనత ఉంది, నేను ఎలా ఆనందించాలి? ఎల్లప్పుడూ ఆనందించమంటున్నావు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ దుఃఖాన్ని ఆయన ఆనందంగా ఎలా మారుస్తాడంటే, నీ వ్యాధిని ఆయన గాయముల ద్వారా స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ దుఃఖాన్ని ఆయన ఆనందంగా మారుస్తాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది, రక్తస్రావం గల స్త్రీ. 12 ఏళ్ళ నుంచి రక్తం పోతుంది, ప్రాణం పోతుంది. ఆమెకు నవ్వు వస్తుందా? రాదు కదా. కానీ ప్రభు ఆమెను స్వస్థపరిచాడు, ఆమెలో ఉన్న దుఃఖాన్ని ఆనందంగా చేశాడు. ఒక గుడ్డివాడు వచ్చాడు, గుడ్డివాడు, చిన్నప్పటి నుంచి కళ్ళు లేవయ్యా. దీన్ని బట్టి నాకు సంతోషం లేదు. అందరూ వెలుగును చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, నేనైతే ఆనందంగా ఉండలేకపోతున్నాను, నేనైతే దుఃఖంగా ఉన్నానయ్యా. నా పరిస్థితి అంటే ప్రభు నువ్వు కళ్ళు చూడు అని ప్రభు అని కళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఆనందమా దుఃఖమా? ఆనందమే. చంద్ర రోగం గల వాళ్ళు వచ్చారు, పక్షవాతం గల వాళ్ళు వచ్చారు, కుష్ఠరోగులు వచ్చారు. యేసయ్య వాళ్ళను బాగు చేశాడు. నేటి వరకు కూడా నా దేవుని గాయాల్లో స్వస్థత నీకుంది కాబట్టి నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి వ్యాధిని అనుభవిస్తున్న సహోదరుడు, వ్యాధితో బాధపడుతున్న సహోదరుడా, యేసయ్య నీకిచ్చే శుభవార్త ఏంటంటే, నువ్వు ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి నా దేవుడు తన గాయములలో నీకు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా. అంతేకాదు పిల్లరా, ఒకవేళ నువ్వు విశ్వాసివై ఉండి స్వస్థత లేకుండా ఉంటే నీ బలహీనతలో నువ్వు తట్టుకునే శక్తినిచ్చి ఆ శ్రమలో కూడా ఆనందపడే జీవితాన్ని ఇస్తాడు. మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమలు అనుభవిస్తున్నప్పుడంట వాళ్ళు అత్యధికముగా సంతోషించని వాక్యం చెప్తుంది. కారణం అంటే నీ వ్యాధిలో కూడా నీకు ఆనందాన్ని, నీ బాధలో కూడా నీకు ఆనందాన్ని ఎవరిస్తారంటే ప్రభు ఇస్తాడు. అందుకే చూడండి, క్రైస్తవులు వ్యాధి వచ్చిన భయపడరు. మన ఒక దైవజనుడు కొద్ది రోజుల్లో చనిపోతానని అర్థమై కూడా అతను బైబిల్ పట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాడు ధైర్యంగా. ఎందుకంటే అతనికి ఒక విషయం తెలుసు, ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఆనందకరమైన దేశంలో నేను కళ్ళు తెరుస్తాను. హల్లెలూయా. ఇక్కడ మరణించిన పరలోకం నాకుంది. దేవుని బిడలకి బ్రతికున్న సంతోషమే, చనిపోయిన ఆనందమే. కారణం ఏంటి? శ్రమలో కూడా నీకు ధైర్యాన్ని, ఆనందాన్ని ప్రభువు మాత్రం ఇవ్వగలడు. అదే నీకు వ్యాధి వచ్చిందనుకోండి, యేసయ్య భయపడొద్దని చెప్తాడు, నేను స్వస్థపరుస్తానని చెప్పాడు. పౌలు గారు స్వస్థపరచని పౌలుతో ఏం చెప్పాడు? నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమవుతుంది, భయపడొద్దని చెప్పాడు. అంతే, పౌలు గారికి వ్యాధిలో కూడా ఆనందం కలిగింది అప్పుడు, ఎందుకని దేవుడు చెప్పాడు కాబట్టి. ఈ రాత్రి ప్రభు నీకు స్వస్థతని ఇస్తాడు, లేకపోతే సమాధానం ఇస్తాడు. నీ తలంపులకి, నీ హృదయానికి సమాధానం అనుగ్రహిస్తాడు నా దేవుడి పూట. నువ్వేమి నీ బలహీనత బాధపడాల్సిన అవసరం లేదు, నీ బలహీనతలో కూడా నువ్వు ఆనందిస్తావు. దేవుని నామమున స్తోత్రం. 2 రకాల పరిస్థితులు. ఒకటి, స్వస్థత ఇచ్చి ఆనందపరుస్తాడు. ఒకవేళ స్వస్థత ఇవ్వకపోయినా ఆ వ్యాధిలో
ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఆనందించే కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ వ్యాధి విషయం చెప్పాను, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పాస్టర్ గారు, మరి ఎలా ఆనందపడమంటావు? నా పరిస్థితి బాగోలేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, నేను ఎలా ఆనందంగా ఉండగలను అంటే ప్రభు అంటున్నాడు, పేదలైన వారు ధన్యులు, పరలోకం మీది. ఇంకో చెప్పాడు, క్రీస్తు మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను. చూసారా ఎన్ని వాగ్దానాలు! ఆయన మాటలే ఈ రాత్రి నీ జీవితానికి ఎల్లప్పుడూ ఆనందం. దేవుని స్తోత్రం. నీ ప్రతి అవసరం తీరుస్తాడు. బేదల్ని పెంటకుప్పల నుంచి పైకి లేపుతానంటున్నాడు. ప్రధానులతో కూర్చుని పెడతానన్నాడు. ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ఒకవేళ ఇవేమీ లేకపోయినా ఏ నాటికి కావలసినవో ఆ నాటిది నీకు ఇస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఒకవేళ పేదరాలువైతే ధన్యురాలివి అంటాడు, పేదవాడివైతే ధన్యుడివి అంటున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? పేదలైన వారు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు, పరలోక రాజ్యం మీది అని ప్రభు చెప్తున్నాడు. రాత్రి వాక్యం దేవుని బిడ్డలారా, మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందం. ఎందుకు తెలుసా? ఆయన ప్రతి సమస్యకి సరిపోయిన దేవుడు, ప్రతి ఇబ్బందికి చాలని దేవుడు ఆయన. కాబట్టి రాత్రి వాక్యం దేవుని బిడ్డలారా, నీకే సమస్య ఉన్నా, నీకే పరిస్థితి ఉన్నా, నీకే ఇబ్బంది ఉన్నా, నీకే విధమైనటువంటి అసమాధానంతో బాధపడుతున్న ప్రభు అన్నాడు, నా సమాధానం నీకు ఇస్తాను, సమాధానం కలుగునుగాక అని చెప్తున్నాడు. ఎన్ని వాగ్దానాలండి! కొల్లగా నీ ప్రతి సమస్యకి, నీ ప్రతి ఇబ్బందికి సరిపోయిన వాగ్దానం నా దేవుడి రాత్రి ఇస్తున్నాడు నీకు. సరిపోయిన వాగ్దానం నా దేవుడు ఇస్తాడు ఈ పూట నీకు. ఇంకేంటి దిగులు, ఇంకేంటి బాధ? ఆయన ఆనందింపజేసేవాడు. నీ నోటి నిండా నవ్వును కలగజేస్తున్నట్టు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లలు లేరని దుఃఖపడుతున్నటువంటి శారాకి 90 ఏళ్ళకి పిల్లల్నిచ్చి ఆనందింపజేశాడు. పిల్లలు లేక బాధపడుతున్న హన్నాకి పిల్లల్నిచ్చి ఆనందింపజేశాడు. చూసారండి, మన దేవుడు ఏ స్థితిలోనే సరిపోయిన దేవుడు ఆయన, ఏ పరిస్థితికి సరిపోయిన దేవుడు ఆయన. నువ్వు ఏ ఇబ్బంది పడుతున్న మనుషులు నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను దుఃఖ పెట్టవచ్చు. నువ్వు వ్యాధిలో ఉంటే ఇంకా నిన్ను కొంగదీయొచ్చు. కరోనా వచ్చి వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారని బతుకులను కూడా చంపొచ్చు మనుషుల మాటలు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ దేవుని మాట చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తుంది. అందుకే అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మదినిచ్చిందని. ఈ రాత్రి నీ జీవితంలో దేనికి భయపడద్దు, దేనికి నిరాశపడద్దు, దేనికి ఇబ్బంది పడద్దు. ఆయన చాలిన దేవుడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు.